హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఐరాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏమంటే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దీన్ని అరపావు అంటామండి మేము. దీంతో 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఒక 3 ఎర్రగడ్డలండి ఇవి, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 4 టమాటా పండ్లు అండి, పుదీనా కొంచెము, కొత్తిమీర, మీది మెంతాకు అంటామండి, మెంతాకు ఇది కొంచెము. ఈ వెజిటబుల్స్లో ఆలు అండి, ఈ పచ్చి బఠానీ, క్యారెట్, బీన్స్, ఈ హాఫ్ గ్లాసు నెయ్యి, హాఫ్ గ్లాసు ఆయిల్ అండి ఇది. ఇంకా 4 స్పూన్ల పెరుగు అండి. ఇవన్నీ ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ హీట్ అయిందండి. దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క వేస్తున్నాను. దాని తర్వాత ఎర్రగడ్డలు వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఇవి బాగా ఎర్రగా కావాలండి. ఇవి బాగా ఎర్రగా అయినాయండి ఎర్రగడ్డలు. దాని తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా దీన్ని ఫ్రై చేయాలండి. దాని తర్వాత కొత్తిమీర, మెంతి కూర, పుదీనా అండి. ఇవి కూడా బాగా ఫ్రై చేయాలండి. దాని తర్వాత టమాటా పళ్ళు యాడ్ చేద్దామండి. దీంట్లో 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేద్దామండి, తొందరగా మగ్గుతాయి. దీంట్లోనే 1 స్పూన్ కారం అండి, చిన్న స్పూను 1.5 వేస్తానండి. కొంచెం గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అండి, ఇది నేను ఇంట్లో తయారు చేసి పెడతాను. కొంచెం 1/2 స్పూన్ అండి. బిర్యానీ మసాలా కూడా ఒకరోజు తయారు చేసి చూపిస్తానండి, వీడియో తీస్తాను. క్యారెట్, బీన్స్, ఆలు,
పచ్చి బఠానీ అండి. దీంట్లో ఇది 4 స్పూన్ల పెరుగు అండి, ఇది కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి. దీన్ని ఒక విజిల్ రానివ్వాలండి. ఇలాగైనా ఉడికించవచ్చు, ఏమంటే నేను ఒక విజిల్ పెడతాను, తొందరగా అవుతుంది. కుక్కర్ ఓపెన్ చేద్దామండి. ఇలా ఉండాలండి కరెక్ట్గా. ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ కనిపించవండి రైస్లో. ఇప్పుడు దీంట్లో ఎసురు వేద్దామండి. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి 2:30కు 5 వేయాలి. నేను 4 గ్లాసులు వేస్తానండి. రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి. దీంట్లోనే సగం నిమ్మకాయ పిండుదామండి, టేస్ట్ బాగుంటుంది. పెసరు కాగిందండి, దీంట్లో బియ్యం యాడ్ చేద్దాం. వాటర్ కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. దీన్ని కాసేపు పెడదామండి స్టవ్ మీద సిమ్లో. ఈ వెజ్ బిర్యానీలోకి కోడిగుడ్లు ఉల్లగడ్డల కుర్మా చేస్తున్నానండి, పెరుగు చట్నీ. దానికోసము 5 కోడిగుడ్లు తీసుకున్నాను, ఉడకబెట్టి పెట్టినానండి. ఇవి కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి ఒక 5-6 స్పూన్లు ఉంటుంది, ఒక 2 చిన్న స్పూన్లు కారం అండి, ఒక 2 స్పూన్లు ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ పసుపు అండి. ఇవి ఒక 2 టమాటా పండ్లు, ఒక పెద్ద ఎర్రగడ్డ అండి, ఇది కొంచెం కొత్తిమీర. ఇవి ఆలు అండి, ఇవి 3 ఆలుగడ్డలు అండి. ఇవి ఆ విజిల్ వచ్చేంతలోపు దీని ప్రాసెస్ చూద్దాం. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము.
ఎర్రగడ్డలు వేసుకున్నామండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. దాని తర్వాత ఈ మసాలాలన్నీ వేయాలండి. టమాటా పండ్లు, కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఒక స్పూను సాల్ట్ అండి. ఇవంతా బాగా మిక్స్ చేయాలండి. ఇలాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేద్దాము. ఇది గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలండి. దీంట్లోనే కోడిగుడ్లు వేసేద్దామండి, ఉడకబెట్టినటివి. ఇలా వేయడం వల్ల ఈ మసాలా అంతా దాంట్లోకి దిగుతుందండి బాగా. కోడిగుడ్లలో కూడా మసాలాగా బాగుంటాయండి కోడిగుడ్లు. దీనికి కూడా 2 విజిల్స్ రానిద్దాము. సాల్ట్ చూద్దాం, కొంచెం సరిపోయిందండి సాల్ట్. అంతలోపు మనము పెరుగు చట్నీ చేసుకుందామండి. దానికోసము కొంచెం ఎర్రగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇది పచ్చిమిర్చి వేద్దాం. సాల్ట్, నిమ్మకాయ కూడా వేస్తారండి, నేను వేయనండి నిమ్మకాయ. ఫైనల్గా ఇలా ఉందండి వెజ్ బిర్యానీ, వెజ్ పలావ్.
చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలు ఎగ్ కుర్మా అండి, పెరుగు చట్నీ. ఇది ఈరోజు మా లంచ్ అండి. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఉంటానండి మరి, బాయ్, థ్యాంక్ యూ.